మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష తీసుకోనున్నారు. దీక్షలో ఉన్నన్ని రోజులు కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకోనున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గత ఏడాది జూన్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సమయంలో వారాహి దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష తీసుకోనున్నారు. ఇక ఈ దీక్షకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ పవన్, చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ వారాహి దీక్షకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి యొక్క దీక్ష అయితే మాత్రం తీసుకోబోతా ఉన్నారు. దాదాపుగా 11 రోజుల పాటు కూడా దీక్ష తీసుకునేందుకు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన కూడా వెలువరించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా అమ్మవారి యొక్క దీక్షలో కూర్చోవడమే కాకుండా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే జనసేన పార్టీ కార్యాలయంలో అంతా కూడా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపుగా చూసుకోవచ్చు, గతంలో కూడా ఇదే మాదిరిగా జూన్ 5వ తేదీ నుంచి కూడా పెద్ద మొత్తంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అమ్మవారి యొక్క చతుర్మాస దీక్ష అయితే మాత్రం గతంలో తీసుకున్నారు. మరి ఈ రోజు డిప్యూటీ హోదాలో ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనంతరం అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి తిరిగి మరలా దీక్షను తీసుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావించినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క దీక్ష అయితే మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే గత ఎన్నికల్లో కూడా ఆయన వాహనానికి సంబంధించి కూడా వారాహి అనేటువంటి ఒక నామకరణం కూడా చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాలు 21 స్థానాల్లో కూడా పెద్ద మొత్తంలో అందరూ ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఆయన ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి 11 రోజుల పాటు కూడా ఈ యొక్క అమ్మవారి దీక్ష తీసుకోవాలని చెప్పి కూడా భావించారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు కీలక శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలను అప్పగించినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా నేరుగా కలిసేందుకు అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రజలకు సంబంధించి కూడా గూగుల్ వెబ్సైట్ ద్వారా వారి యొక్క సమస్యలు పరిష్కరించుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. ప్రజలెవరూ కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యక్షంగా గూగుల్ డ్రైవ్ ని నేనే వీక్షిస్తాను. ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే కూడా వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానంటూ ఇప్పటికే ఒక ప్రకటన వెలువరించినటువంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నటువంటి యొక్క కీలక నిర్ణయంపై కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఆ వారాహి అమ్మవారి యొక్క దీక్ష సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఈ యొక్క అమ్మవారి దీక్షలో దాదాపు 11 రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆహారం తీసుకోరు. కేవలం పాలు పళ్ళు ద్రవహారం మాత్రమే తీసుకొని కూడా కఠినమైనటువంటి ఈ యొక్క దీక్షను అయితే మాత్రం పూర్తి చేయబోతా ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క దీక్షతో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఇక ఎలా ఉండబోతుంది అనే దానిపై ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజా సంక్షేమ పాలన ప్రజలకు చేరువ చేయాలి, రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఇబ్బంది పడడానికి వీల్లేదు, ప్రతి విషయంలో కూడా తను ఉన్నాను, ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక భరోసా కల్పించడమే కాకుండా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించినటువంటి అనంతరం రాష్ట్రంలో ఇక రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి మంచి చేయాలనే ఒక సంకల్పంతోనే ఈ రోజు అమ్మవారి దీక్ష అయితే మాత్రం తీసుకోబోతా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటలకైతే మాత్రం జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి అమ్మవారి యొక్క దీక్షని పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తీసుకోబోతా ఉన్నారు. మరి 11 గంటలకు ఈ దీక్ష ప్రారంభం అవుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో కూడా దీక్ష విరమించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అదేవిధంగా హోమాలు కూడా చేసినటువంటి అనంతరం అయితే మాత్రం మొదటి రోజు దీక్ష పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. శాలిని.
థ్యాంక్ యూ పవన్.